నాకు తెలిసే అడుగుతున్నా, మన తెలుగు వాళ్ళందరికీ హైదరాబాద్ అంటే ఎందుకండి అంత చిన్న చూపు? లాస్ట్ టైం ఐపీఎల్ కి మన స్టేడియం కి వెళ్ళినప్పుడు ముంబై ఇండియన్స్ ఆర్సీబీ టీమ్స్ పోటీ పడుతుంటే స్టేడియంలో మన జెర్సీస్ కంటే ఆపోజిట్ టీమ్ జెర్సీస్ ఎక్కువగా కనిపించాయి. మన సన్ రైజర్స్ హైదరాబాద్ వేరే స్టేడియంస్ కి వెళ్తే కనీసం 5% అన్నా ఎప్పుడైనా ఆరెంజ్ జెర్సీస్ చూసారా మీరు? అంటే ప్రాంతీయ అభిమానం వాళ్ళకే ఉంటుందా, మనకుండదా? అసలు మనకు ఒక సొంత టీం ఉందన్న సంగతే మనం మర్చిపోయామంటారా? నాకు కూడా విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్స్ అంటే ఇష్టం, రోహిత్ శర్మ పుల్ షాట్స్ అంటే ఇష్టం, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ అంటే ఇష్టం. కానీ మన సొంత టీం ని మర్చిపోయేంతలా కాదు. గుర్తుందా? 2009 లో చార్జర్స్ గా గెలిచాం, 2016 లో రైజర్స్ గా నిలిచాం. వీఆర్ 2 టైమ్ ఛాంపియన్స్. మనకేం తక్కువ? మీరెప్పుడైతే మన సొంత టీం ని సపోర్ట్ చేయరో వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ మాత్రం ఎవ్వరికీ ఉండదు. పదండి, ఈసారి మన తెలుగు పవర్ ఏంటో చూపిద్దాం. చాలా బాగా మాట్లాడారండి. అంటే మనం అందరం హైదరాబాద్ లో ఉంటున్నాం, లేకుంటే ఒక తెలుగు స్టేట్స్ లో ఉంటున్నాం కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ కి సపోర్ట్ చేయాలనే ఒక మాట అఫ్ కోర్స్ కరెక్టే కావచ్చు. బట్ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ని అడుగుదాం అనుకుంటున్నా. ఎవరైతే ఇప్పుడు ఒక స్టేట్స్ వారీగా డివైడ్ చేసి మాట్లాడుతున్నారో, ఆయన ఇంకొంతమంది ఒక క్యాస్ట్ వైజ్ డివైడ్ చేసి మాట్లాడుతున్నారు, రిలీజియన్ వైజ్ డివైడ్ చేసి మాట్లాడుతున్నారు, లేదంటే ఒక లాంగ్వేజ్ వైజ్ డివైడ్ చేసి మాట్లాడుతున్నారు. సో వాళ్ళు అంటే రేపటి రోజున ఒక దేశం గురించి వచ్చేసరికి మన ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ముందరికి వచ్చి మాట్లాడతారు. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ గెలిచినప్పుడు పాకిస్తాన్ విక్టరీని కూడా రోడ్లపైకి వచ్చి జెండాలు పట్టుకొని మరి సెలబ్రేట్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. సో అప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇట్లా సోషల్ మీడియాలో మాట్లాడారండి. దేశానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు తక్కువ మంది అయిపోయినారు. కానీ సో ఇట్లా స్టేట్స్ గురించి కానీ లేకుంటే ఒక రిలీజియన్, క్యాస్ట్, లాంగ్వేజ్ గురించి మాట్లాడేటోళ్ళు ఎక్కువ మంది అయిపోయినారు. ఒకటి అంటే మన స్టేట్ కాబట్టి, మన తెలుగు స్టేట్స్కి ఒక ఫ్రాంచైజ్, ఒక టీం ఉంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. బట్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ విధంగా అంటే స్టేట్స్ గురించి మాట్లాడుతున్నారో, సో అప్పుడు కూడా దేశానికి ఇట్లాంటి జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా అందరూ మాట్లాడాలని కోరుకుంటున్నానండి. ఆయన ఇంకొకటి చూసుకున్నా, అన్ని స్టేట్స్ మనే అండి దేశంలో ఉన్నాయి. కేవలం అంటే ప్రజలకి ఒక మంచి పరిపాలన అందాలనే ఒక ఉద్దేశంతోనే ఒక స్టేట్స్ వారిగా డివైడ్ అయినాం తప్ప అన్ని స్టేట్స్ మనమే ఒక వీఆర్ వన్, వీఆర్ యునైటెడ్ బై ఇండియా అనే విధంగా ఉండాలి. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళం బెంగళూరు వెళ్ళి జాబ్ చేసుకుంటున్నాం, బెంగళూరు వాళ్ళు హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసుకుంటున్నాం, లేకుంటే ఢిల్లీ కానీ ముంబై లాంటి ప్లేసెస్కి వెళ్ళి కూడా అందరూ వర్క్ చేసుకునేటువంటి రూల్స్ కానీ రైట్స్ అందరికీ ఉన్నాయి. సో వై వీ వాంట్ టు డివైడ్ బై స్టేట్స్? అంటే కేవలం స్టేట్స్ అనేటి ఒక ప్రజలకి కరెక్ట్గా పరిపాలన అందాలి అనే ఉద్దేశంతో మనం డివైడ్ అయినాం తప్ప సో మనుషుల మధ్యలో డివైడెన్స్ అనేది రాకూడదని నా ఉద్దేశం. ధన్యవాద్. నేను వినీత్ క్యాదాస్.